మరి ఈరోజు కొద్ది మాటలు మనందరం బైబిల్ గ్రంథంలో నుంచి పరమగీతములు తీసినట్లయితే మనందరం పరమగీతములు 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. చాలండి. ఇక్కడ ఈ పరమగీతములు సొలొమోను రచిస్తున్నాడు. 1వ అధ్యాయం మనం చూస్తే సొలొమోను రచించిన పరమగీతము అని వ్రాసి ఉంది. ఈ పరమగీతములను ఇశ్రాయేలీలు గనుక, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీల జీవితంలోకి మనం చూస్తే వీరు ఎక్కువగా ఈ పరమగీతముల గ్రంథాన్ని పస్కా పండుగ సమయంలో వారు పఠిస్తారు, వారు చదువుతూ ఉంటారు. అయితే ఈ పరమగీతములు కనుక మనం చూస్తే ఇశ్రాయేలీలు, యూదులు, మరి దేవుని బిడ్డలైన వారి బిడ్డలు పరమగీతములు చదవాలంటే సుమారుగా వారికి 30 సంవత్సరాలు వచ్చేదాకా వారిని ఈ గ్రంథం లేదా ఈ పుస్తకాన్ని చదవనిచ్చేవారు కాదు. ఎందుకంటే వారు లోక సంబంధమైన రీతిలో ఈ పుస్తకాన్ని చదువుతారేమో, ఆత్మీయంగా వారు దీన్ని చదవాలని చెప్పి వారికి అలా వారిని గైడ్ చేస్తూ పుస్తకం చదివేటప్పుడు, ఈ బుక్ చదివేటప్పుడు ఆత్మీయ అర్థాలతో చదవాలి అని మనకు అది జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తే అక్కడ నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అనే ఒక మాట చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రదేశాన్ని మనం చూస్తున్నాం, అదేంటంటే ఎన్గేది. అయితే ఈరోజు మనము కొద్ది నిమిషాలు ఈ ఎన్గేది వనంలో నుంచి మనమేం నేర్చుకోగలము అనేది మనం చూద్దాము. ఈ ఎన్గేది వనములో, ద్రాక్షావనంలోని ఆ కర్పూరపు పూగుత్తులతో నాకు నా ప్రియుడు సమానుడు అంటే ఎంత సమృద్ధి అయితే ఆ వనములో ఉందో, ద్రాక్ష వనములు అక్కడ ఉన్నాయంట, ఇంకేమున్నాయి, కర్పూరపు పూగుత్తలతో అంటే అంత సమృద్ధైన వనాలతో నాకు నా ప్రియుడు సమానుడు అని అక్కడ మనం చదువుతున్నాము. అయితే ఈ ఎన్గేది వనాన్ని మనం బైబిల్లో కొన్ని చోట్ల మనము చూడగలుగుతాము, కొన్ని ప్రదేశాల్లో ఈ మాటను మనం చూడగలుగుతాం. మొదటిగా మనం చూస్తే కనుక ఆదికాండము 14వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదువుకుందాము. ఆదికాండము 14వ అధ్యాయము 7వ వచనం. తిరిగి కాదేశను ఎన్మిష్పత్తుకు వచ్చి అమాలేకుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. చాలండి. ఈ ఎన్గేది వనానుకున్న మరొక పేరు ఏంటంటే హససోన్ తామర్. ఈ హససోన్ తామర్లో ముందుగా ఎవరు కాపురం ఉండేవాళ్ళని అక్కడ మనం చదువుతున్నామంటే అమోరీలు ఈ హససోన్ తామర్ అనే ప్రదేశంలో నివాసం ఉండేవారు. ఈ హససోన్ తామర్ అంటే ఎన్గేదికున్న మరొక పేరు. అసలు ఈ ఎన్గేది వనం అంటే ఏంటి, అది మనం ఎక్కడ చూడగలుగుతాం అని మనం చూస్తే, ఇశ్రాయేలీలు మనందరికీ తెలుసు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. అయితే వారి ప్రదేశంలో యూదయ ప్రాంతంలో మరి ఎరికోకు దగ్గరగా మనందరికీ తెలుసు మృత సముద్రం ఒకటి ఉంది కదా. బైబిల్లో కూడా మనం చాలాసార్లు మృత సముద్రంని మనం గమనిస్తాం. ఆ మృత సముద్రానికి దగ్గరగా దానికి ఎడమ భాగంలో 400 మీటర్ల ఎత్తులో ఈ ఎన్గేది వనంను మనం చూస్తాము. అయితే చుట్టూరు ఎడారి, ఈ ఎన్గేది వనము చుట్టూరు ఎడారి. ఒక పక్కేమో ఏముందంటే మృత సముద్రం, అంటే దేనికి పనికిరాని సముద్రము, దేనికి అందులో ఎటువంటి జీవచరాలు నివసించలేని సముద్రము, అందులో ఎటువంటి చేపలు కానీ లేదంటే ఎటువంటి జీవాలు అందులో నివసించవు. ఎందుకంటే అది అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఏమనంటే డెడ్ సీ, అంటే మృతమైన సముద్రము. ఆ మృతమైన సముద్రముకు ఎడమ పక్క ఏముందంటే ఈ ఎన్గేది వనాన్ని మనం గమనిస్తాము. ఈ ఎన్గేది వనంలో దేవుడు చుట్టూరు ఎడారున్నా సరే దేవుడు ఆ ఎన్గేది వనంలో ఎంతో సమృద్ధిను ఆయన అక్కడ అనుగ్రహించాడు. అయితే ఈ ఎన్గేది వనం నుంచి మనం ఏం నేర్చుకోగలం ఈరోజు అని మనం చూస్తే, ఈ ఎన్గేది అంటే దాని అర్థం కొండమేకలు నివసించే ప్రాంతం అని అర్థం. అంటే చిన్న చిన్న కొండమేకలు ఈ ఎన్గేది వనంలో నివసిస్తూ ఉండేవి. అయితే ఈ వనము చుట్టూరు ఆ కొండ మీద అవి జారిపోతూ, అవి నడుస్తున్నప్పుడు లేదంటే అవి దూకుతున్నప్పుడు చిన్న చిన్నగా అవి జారిపోతూ ఉంటాయి. కానీ అవి ఆ కొండల మీదే ట్రైనింగ్ అవుతూ అక్కడే అవి నివసిస్తూ ఉండేవి. ఇప్పటికీ మనము ఇశ్రాయేలు దేశము వెళ్తే లేదా టూరిస్ట్గా యెరూషలేం చూడడానికి ఎంతోమంది వెళ్తున్నారు కదా. ఈసారి దేవుడు కృప చూపించి ఎవరైనా వెళ్తే గనక మీరు ఆ ఎన్గేది వనంను చూసిరండి. ఏ విధంగా ఎడారిలోంచి మనం వెళ్ళినప్పుడు
అక్కడ ఎన్గెది వనము దేవుని సమృద్ధిని, అంటే ఒక ప్రదేశం, ఒక డెజర్ట్లో ఎటువంటి నీళ్లు లేవు, ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఎక్కడ దాహం తీర్చుకోవడానికి కొంచెం కూడా నీరు లేవు. అలాంటి ప్రదేశంలో ఒక నీళ్ల ఊట, ఎల్లప్పుడూ ఫ్రెష్ నీళ్లు వస్తున్న నీళ్ళ ప్లేస్, ఆ వనం కనపడితే ఎంత సంతోషం, మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా. చుట్టూరు ఎడారి, ఎక్కడ చూసినా నీరు లేదు, కానీ ఒక వనం మాత్రం ఎప్పుడు జీవజలములు, లివింగ్ వాటర్, అంటే చుట్టూరు దేనికి పనికిరాని నీళ్లు, తాగలేని నీళ్లు, లేదా చుట్టూరు ఎడారి. అటువంటి ప్రదేశంలో ఒక ఎన్గెది వనము అంటే సమృద్ధికి గుర్తుగా ఉంది. అంటే చుట్టూరు లోటుగా ఉన్నా సరే ఆ ప్రదేశంలో ఎన్గెది వనంలో దేవుడు సమృద్ధిని అనుగ్రహించాడు. అయితే మొదట మనము ఎన్గెది వనం నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటంటే, అది స్తుతి ఉన్న వారి జీవితంలో దేవుడు అది స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మొదటిది ఏంటంట, స్తుతి ఉన్న వారి జీవితంలో దేవుడు ఎన్గెది వనమును స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అయితే మొదట మనందరము యెహోషువ గ్రంథము మనం తీసినట్లయితే 15వ అధ్యాయము అక్కడ 61వ వచనం కనుక మనం చూస్తే, అక్కడ ఎన్గెది అనే ప్రదేశాన్ని మనం చూస్తాము. అయితే ఇశ్రాయేలీలు, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్న సంతానం మనందరికీ తెలుసు కదా. వారి కుమారుడైన యోసేపు ఎక్కడికి ఉండడానికి వెళ్ళాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు వీరందరూ అక్కడికి వారి కుమారుని చూడడానికి యాకోబు కుటుంబం అంతా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు కొన్ని దినాలు అతను ఉన్నన్ని రోజులు వారు బాగానే ఉన్నారు, కానీ రోజులు గడిచే కొద్దీ, రాజులు మారే కొద్దీ, ఫరోలు మారే కొద్దీ వారు అక్కడ బానిసలుగా ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న తర్వాత వారు తిరిగి వచ్చేసరికి, అప్పటికే మీరు మార్నింగ్ ప్రేయర్స్లో వింటున్నారు కదా, అప్పటికే కనాను దేశంలో కొన్ని జాతులు వారు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. ఆ సమయంలో యెహోషువ ఏం చేస్తున్నాడంటే, ఈ యాకోబుకు ఎంతమంది బిడ్డలు అంటే 12 మంది కుమారులు, 12 మంది సంతానము 12 గోత్రాలుగా ఉన్నప్పుడు 12 గోత్రాలకి 12 స్థలాలను స్వాస్థ్యంగా యెహోషువ ఆయన స్వాస్థ్యం, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్థలాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నారు. అయితే యాకోబు కుమారులకు 12 మందికి 12 గోత్రాలకు స్వాస్థ్యంగా ఇచ్చి, వారు ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తర్వాత కనాను ప్రదేశంలో వారికి స్వాస్థ్యంగా ఇస్తున్న సమయంలో ఈ ఎన్గెది వనము ఎవరికి స్వాస్థ్యంగా వచ్చిందంటే, యూదా వారికి స్వాస్థ్యంగా వచ్చింది. యూదా అంటే ఎవరి కుమారుడు? యాకోబు భార్య అయిన లేయా యొక్క కుమారుడు. అయితే ఈ కుమారుడు పుట్టినప్పుడు లేయా ఆ పరిస్థితులన్నిట్లో దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడు కాబట్టి ఈ బిడ్డకు స్తుతి అనే పేరు, యూదా అనే పేరు నేను పెట్టాలి అని ఇష్టపడుతున్నానని ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టిందంటే యూదా, అంటే స్తుతి అని అర్థం వచ్చే పేరు. అయితే ఇప్పుడు ఆ స్థలం ఎవరికి స్వాస్థ్యంగా వెళ్ళింది? స్తుతి అంటే యూదా వారికి అది స్వాస్థ్యంగా ఉంది. కాబట్టి దేవుడు కూడా మన జీవితాల్లో ఆయనను ఎల్లప్పుడూ స్తుతించే వారికి అటువంటి సమృద్ధి కలిగిన ప్రదేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఎన్గెది వనం గురించి మాట్లాడుకుంటే ఎంతో అందమైన ప్రదేశం. ఇందాక చెప్పుకున్నట్లు చుట్టూరు ఎడారి ఉన్న, ఎంతో కర్పూరపు గుత్తులున్న ప్రదేశం, ఎంతో ద్రాక్ష వనాలున్న ప్రదేశం, ఎల్లప్పుడూ జీవజలాలు ఎల్లప్పుడూ పారుతున్న ప్రదేశం. అయితే అక్కడ వచ్చే నీరంట ఎవ్వరూ తాకని నీరు, కొండల్లో నుంచి వచ్చే నీరు. అందుకే వాటిని వర్జిన్ వాటర్ అని కూడా అంటారు అక్కడ. అంటే ఎవ్వరూ తాకని నీరు ఆ కొండల్లో నుంచి వచ్చేది. కాబట్టి ఎంతో అందమైన ప్రదేశము, ఎంతో సమృద్ధి ఉన్న ప్రదేశాన్ని చుట్టూరు పరిస్థితులు, ఎడారి పరిస్థితులు ఉన్నా సరే అటువంటి ప్రదేశాన్ని దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇవ్వాలంటే ఎల్లప్పుడూ మన జీవితాల్లో స్తుతి ఉండాలి. అయితే డిఎల్ మూడీ ఒకసారి అమెరికాలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక చోట ఆయన్ని వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేసరికి ఆయన ఉన్న స్ట్రీట్, లేదంటే వారి ఇల్లు ఉన్న స్ట్రీట్ అంతా, ఆ ప్రదేశం అంతా కాలిపోయింది, ఆ బిల్డింగ్ అంతా కాలిపోయింది. ఆయన మాత్రం ఎటువంటి బాధ లేకుండా, అంటే కొంచెం బాధపడినా సరే దేవునికే స్తుతి, ఈ పరిస్థితుల్లో కూడా
దేవునికే స్తుతి అని అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న కొంతమంది, ఏంటండి మీరు ఇటువంటి సమయంలో కూడా ఇంత ఆస్తి నష్టం జరిగింది, మీరు ఇల్లు కోల్పోయారు, అయినా సరే మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆయన అడిగినప్పుడు, నాకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఆ ఆస్తి కాదు, ఆ అంతస్తులు కాదు, కానీ ఈ బైబిలే దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యము. అది నాతో ఉండగా ఇంకేవి నేను కోల్పోయినా సరే నాకు అవి బాధ కలిగించవు అని డిఎల్ మూడీ చెప్తున్నాడు. అంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితులు అవనండి, అనుకూల పరిస్థితులు అవనండి, ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించడానికి డిఎల్ మూడీ ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన అంత గొప్ప సేవ చేయగలిగారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుని చిత్తం ఉంది కాబట్టే ఇది జరిగింది అని ఆయన అర్థం చేసుకొని అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడుతున్నారు. అయితే మనం బయట లోకంలో చూస్తే ఎంతోమంది వారు దేవుళ్ళకి పూజలు చేస్తూ ఎన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళ దేవుణ్ణి వారు ఏదో ఒక విధంగా వారితో మాట్లాడాలని ఎన్నో పూజలు, ఎన్నో వారి జీవితం మీదకి వచ్చే మంటల మీద నడవడం, అగ్ని మీద నడవడం, నిప్పుల మీద నడవడం, అలాంటి ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ మన దేవుడు, నిజదేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఆయన్ని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి స్తుతి కలిగిన జీవితం మనకు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మొదటిగా ఇంత సమృద్ధి కలిగిన ప్రదేశంను దేవుడు మనల్ని నడిపించాలంటే మన జీవితంలో మొదటిగా ఉండాల్సింది ఏంటంటే స్తుతి ఉన్న వారికి ఎన్గేది వనము స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు. మరి దేవుడు మనకు కూడా అటువంటి ప్రదేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలంటే మన జీవితంలో కూడా స్తుతి కలిగి ఉండాలి కదా. ఒకసారి అందరం హల్లెలూయా చెప్దామా? దేవుడు అటువంటి ప్రదేశాన్ని మనకు కూడా కలుగు చేయను కాక. ఆమేన్. అయితే రెండవది మనం చూస్తే ఎన్గేది వనములో దేవుని ప్రేమ మనకు వ్యక్తపరచబడుతుంది. రెండవది ఏంటి? దేవుని ప్రేమను మనము ఎన్గేది వనంలో చూడగలుగుతున్నాము. మనందరం మొదటి సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. చాలండి. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే మనకి ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే సౌలు మరియు దావీదు మనందరికీ తెలిసిన వాడు. ఎవరంటే రాజైన సౌలు యొక్క అల్లుడు. దావీదు గురించి మనందరికీ తెలుసు, మీరు పోయిన వారం కూడా వింటూ వచ్చారు కదా. అయితే ఈ దావీదు గురించి కనుక మనం చూస్తే అతని అన్నదమ్ములు రాజు యొక్క ఆ సైనికుల దాంట్లో ఆఫీసర్స్గా ఉన్నారు. అయితే మనందరికీ దావీదు గొల్యాతు స్టోరీ తెలుసు. ఏ విధంగా దావీదు గొల్యాతును, అంత బలాఢ్యుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును పడగొట్టాడు. అలాంటి సమయంలో ఎవ్వరు చేయలేని పని దావీదు చేశాడు. ఏం చేశాడంటే, ఎవ్వరు ఇంత గొప్ప బలాఢ్యును, ఇంత ఎత్తు, ఇంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తిని మేము పడగొట్టలేము అనుకున్న సమయంలో చిన్నవాడైన దావీదు వచ్చి, అప్పటికి అతనికి సైన్యంలో కానీ ఎటువంటిలో దాంట్లో ట్రైనింగ్ లేదు, కానీ చిన్నవాడు వచ్చి గొల్యాతును దేవుని చిత్తంతో, దేవుడిచ్చిన బలంతో, దేవుడి మీద ఆనుకొని ఆయన గొల్యాతును పడగొట్టినప్పుడు అక్కడ ప్రజలు ఏమని అక్కడ అరవడం మొదలుపెట్టారంటే, సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని వారందరూ గానాలు చేయడము మొదలుపెట్టారు. ఇదంతా మనం మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చూస్తాం. ఏమనంటే, ఆ సమయంలో దావీదు గొల్యాతును అలా పడగొట్టినప్పుడు, ఆ ఫిలిష్తీయులను ఎదుర్కొన్నప్పుడు అక్కడున్న ప్రజలంతా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని వారు అరుస్తున్నప్పుడు సౌలులో ఎంతో అసూయ కలిగింది. అతనది తీసుకోలేకపోయాడు. ఏ విధంగా అయినా సరే నేను దావీదును చంపేయాలి. మనం ఒకసారి 18వ అధ్యాయము 7వ వచనం చూద్దాము. సౌలు ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరి అనిరి. అలాగే 9వ వచనం మనం ఒకసారి చదువుదాము. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలండి.
మరి దావీదుకు ఎక్కువ నేమ్ కలిగినప్పుడు అది సౌలు తీసుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతని విషపు చూపు దావీదు మీద మొదలైంది. ఇప్పుడు ఏ రాజైనా సరే తన దగ్గర ఉన్న సైనికులు చేయలేని పని, తన రాజ్యంలో ఒక చిన్నవాడు వచ్చి ఫిలిస్టీన్లు మన మీదకి వచ్చారు, ఇప్పుడు ఎవ్వరూ అతన్ని పడగొట్టలేకపోతే నా రాజ్యానికి పేరు పోతుంది, అందరూ నా రాజ్యాన్ని చూసి నవ్వుతారు అని ఆలోచిస్తారు. కానీ అలాంటి సమయంలో దావీదు వచ్చి వారి రాజ్య పేరును నిలబెట్టాడు. గొలియాతును పడగొట్టి వారి రాజ్య పేరును నిలబెట్టినప్పుడు ఏ రాజైనా సంతోషిస్తారు కదా. మరి నా రాజ్య పేరును ఎలాగైనా ఈ చిన్న బిడ్డ అయినా సరే మా రాజ పేరు ప్రతిష్టలు పడిపోకుండా లేదా పోకుండా ఈ చిన్న బిడ్డ దాన్ని నిలబెట్టాడని సంతోషించి ఇంకా ఏం చేస్తారంటే సన్మానాలు ఇవ్వడం, ఆ బిడ్డకు ఆస్తి ఇవ్వడం, బంగారం ఇవ్వడం, రాజులు చేసే పనులు అవి. కానీ ఈ రాజు ఒక చిన్న బిడ్డకు అంత పేరు కలిగినప్పుడు అది తట్టుకోలేక అతని పట్ల విషపు చూపు, ఏ విధంగా అయినా ఇతన్ని చంపేయాలి, ఏ విధంగా అయినా అతని మీద అసూయ కలిగి పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. అంటే తన రాజ్యానికి తనకు మేలు చేసిన వాడికి చంపేయాలని సౌలు చూస్తున్నాడు. ఎంతోమందిలో ఆ అసూయను మనము చూస్తాము. ఇలాగే ఒకరోజు ఒక షిప్లో కొన్ని పీతలను మరి ఒక దేశం నుంచి మరొక దేశానికి షిప్లో తీసుకెళ్తున్నారు. అయితే ఏ పీతలు బాగుంటాయి, మనం ఒక్కొక్క దేశం నుంచి కొన్ని తీసుకొని వెళ్ళి వాటిని టెస్ట్ చేసి చూద్దాము అన్నట్టు ఒక డబ్బాలోనేమో ఇండియా పీతలు, ఒక డబ్బాలోనేమో అమెరికా పీతలు, ఒక డబ్బాలోనేమో ఆఫ్రికా పీతలు, ఒక డబ్బాలోనేమో అంటార్టికా పీతలు, ఇలా అన్ని డబ్బాల్లో మరి బాక్సుల్లో పీతలను పెట్టి ఒక దేశం నుంచి మరొక దేశానికి షిప్లో తీసుకెళ్తున్నారు. అయితే అక్కడ ఒక అతను కూర్చొని అంతా గమనిస్తున్నాడు. మరి అన్ని డబ్బాలకు అన్ని బాక్సులకు పైన మూత ఉంది, మరి ఇండియా డబ్బాకి ఏంటి మూత లేదు అని ఆయన ఆలోచిస్తూ అనుకుంటున్నాడు. అయితే అక్కడున్న ఇండియన్ వ్యక్తిని, ఏంటండి అందరి డబ్బాలకు మూత పెట్టి చక్కగా రబ్బర్ బ్యాండ్లు వేసి పైన నీట్గా ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారు, మీరు మాత్రం ఎటువంటి మూత పెట్టలేదు, మరి ఒకవేళ మీ పీతలు పారిపోతే ఆయన మీకు భయం లేదా అని ఆయన అడిగినప్పుడు ఆయన వెంటనే అంటున్నాడు, లేదండి మా పీతలు బయటికి రావు, మూత పెట్టకపోయినా అవి బయటికి రావు, ఒకవేళ రావాలని చూసినా ఇంకొక పీత దాన్ని పైకి రానివ్వదు, కాబట్టి మాకే భయము లేదు అని ఆయన చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోయాడంట. అంతే నిజంగానే కొంతమంది మన జీవితాల్లో కూడా మనం చూస్తే ఒకరు పైకి రావడం వారికి నచ్చదు, వారు పైకి రాలేకపోయినా సరే ఇంకొకరు పైకి వెళ్లకుండా వారు చూస్తారు. సౌలు జీవితంలో తను చేయలేని పని, తన రాజ్యానికి తను చేయలేని పని ఒక చిన్న వ్యక్తి చేసినప్పుడు, తన రాజ్య పేరు ప్రతిష్టలు నిలబెట్టినప్పుడు తను సన్మానించాల్సింది పోయి తన మీద విషపు చూపు పెంచుకొని తనని చంపాలని చూస్తున్నాడు. అటువంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడని ఇక్కడ మనం చదివాం ఇందాక, ఎన్గేది అరణ్యం మందు దాగుకోవడానికి, లేదంటే ఎన్గేది వనంలో అక్కడికి వెళ్ళి దాక్కున్నాడంట. లేదంటే అక్కడ ఉన్నాడని సౌలుకు తెలిసింది. అయితే ఆ ప్రదేశానికి సౌలు తన వ్యక్తులను తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు, అయితే దేవుడు ఇక్కడ ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటంటే సౌలు దావీదును చంపాలని అతను అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మాత్రం దావీదుకే సౌలు ఎక్కడున్నాడో చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఆ అధ్యాయం అంతా చూసుకుంటూ వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే, సౌలు దావీదు కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఎలా అయినా ఇతన్ని చంపేయాలి అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాత్రం దావీదుకు సౌలు ఎక్కడున్నాడో చూపిస్తాడు. మనం అక్కడ 3వ వచనం చదువుకుందాము. మార్గమున ఉన్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానవర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి గనుక దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. చాలండి, సౌలు దావీదును ఎత్తుక్కుంటూ వచ్చాడు, కానీ దావీదు చేతికి మాత్రం దేవుడు ఎవరిని అప్పగించారంటే సౌలును అప్పగించారు. అయితే శంఖాన వృద్ధికి వెళ్ళి మరి
సౌలు అక్కడ ఉన్న సమయంలో, లేదంటే అతను రెస్ట్ తీసుకుంటున్న సమయంలో దావీదు అతన్ని చూశాడు. అయితే దావీదు చుట్టూరు ఉన్న వారందరూ ఏమంటున్నారంటే, నీ శత్రువును దేవుడు నీకు అప్పగించాడు, ఇదే సరైన సమయము, అతన్ని చంపేద్దాము, దేవుడు మన చేతికి అతన్ని అందించాడు, కాబట్టి అతన్ని మనం చంపేద్దాము అని చెప్పినప్పుడు దావీదు మాత్రం ఆ పని చేయట్లేదు. ఏం చేస్తున్నాడంటే అతని పై వస్త్రపు చంగును కోసి అతను బయటకు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, అతను రాజుగా ఉన్నాడు, దేవుని అభిషేకం పొందిన వ్యక్తి. అతను చెడ్డవాడైనా సరే నేను అతన్ని ముట్టకూడదు, నేను అతన్ని చంపకూడదు అని దేవుని భయము కలిగిన వ్యక్తి ఎవరంటే దావీదు. దేవుని ప్రేమను మనం ఎవరిలో చూస్తున్నాం ఇక్కడ అంటే దావీదులో దేవుని ప్రేమ మనకు కనపడుతుంది. అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తిని మనము ముట్టడానికి మనమెవరము, దేవుడే చూసుకుంటాడు కదా అని దావీదు ఆలోచించి అతన్ని వదిలేసి బయటకు వచ్చి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వారు ఏమంటున్నారంటే, శత్రువు నీకు దొరికాడు, నువ్వు అతన్ని చంపేసి అని చెప్పినా సరే అతను మాత్రం ఆ పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే దేవుని ప్రేమను మనము ఈ స్థలంలో చూడగలుగుతున్నాం దావీదు ద్వారా. మొదటిది ఏంటంటే స్తుతి ఉన్న వారికి దేవుడి ప్రదేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. రెండవది దేవుని ప్రేమ, దావీదులో ఉన్న దేవుని ప్రేమను సౌలు పట్ల, తన శత్రువు అతను మంచే చేశాడు కానీ అతను ఎలా అయినా సౌలు దావీదును చంపాలని చూశాడు. అంటే తను ఏ తప్పు చేయకపోయినా తను తరుముతూ వస్తాడు. మనము ఆ 17వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్తే ఎన్నిసార్లు మరి దావీదు ఎన్నెన్నో ప్రదేశాల్లో, దీని ముందేమో కైలా అనే ప్రదేశంలో, ఇలా ఒక్కొక్క ప్రదేశంలో గుహల్లో దాక్కుంటూ వస్తున్నాడు. అంటే ఈ సౌలు ఎలా అయినా దావీదును చంపాలని తరుముతూ వస్తున్నాడు. ఎంతో ప్రాణభయం ఉంది దావీదులో, చంపేస్తాడేమో, ఏ నిమిషంలో అయినా సౌలు చంపేయచ్చు. కానీ అన్నిసార్లు భయపడి దాక్కున్నా సరే తన శత్రువు తన చేతికి దొరికినప్పుడు మాత్రం అతను చంపట్లేదు, కానీ అతను వదిలేసి దేవుని ప్రేమను ఈ స్థలములో చూపిస్తున్నాడు. అంటే ప్రతీకారం చేసిన వారికి తిరిగి ప్రతీకారము చేయట్లేదు దావీదు. ఏం చేస్తున్నాడంటే హృదయం అంతా దేవుని ప్రేమను నింపుకొని, సౌలులాగా అసూయ కలిగి అతను ఉండట్లేదు. సౌలు హృదయం అంతా అసూయ నింపుకున్నాడు, కానీ దావీదు మాత్రం హృదయం అంతా దేవుని ప్రేమను నింపుకున్నాడు. ఇలాగే ఒక ప్రదేశంలో ఒక గురువు గారు తన దగ్గర ఉన్న శిష్యులందరినీ చూసి, వీరిలో ఒకరిలో ఒకరికి అసూయ పెరిగిపోతుంది, నేనంటే నేను బెస్ట్, నాకన్నా వీడికంటే నేను బెస్ట్ అని చెప్పుకోవాలని చూస్తున్నారు. వీరి హృదయం అంతా ప్రేమ కన్నా అసూయ పెరిగిపోయింది. వీరికి ఎలా అయినా నేను ఏదో ఒకటి నేర్పించాలని ఆలోచించి ఆయన ఏమంటారంటే, ఒక్కొక్క శిష్యుణ్ణి అందరినీ అతని దగ్గరికి పిలుచుకొని, మీకు ఒక్కొక్కరికి ఎవరంటే ఇష్టం లేదో, ఎంతమంది ఇష్టం లేదో అన్ని టమాటాలు మీ కవర్లో వేసుకోండి అని ఆ గురువుగారు చెప్తారు. అయితే కొంతమంది ఏమో వారికి 5గురు ఇష్టం లేకపోతే 5 టమాటాలు, 10 మంది ఇష్టం లేకపోతే 10 టమాటాలు, ఒక్కరి ఇష్టం లేకపోతే 1 టమాటా, ఎవరి కాళ్ళు కవర్లో వేసుకొని ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆ గురువుగారు అంటున్నారు, వారమంతా ఈ కవరు మీ దగ్గర ఉంచుకోండి, వారం అయిన తర్వాత నా దగ్గరికి రండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కవర్ను మీతోనే ఉంచుకోవాలి, ఎక్కడ వదలటానికి వీల్లేదు, మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఈ కవర్ మీ పక్కనే మీతోనే ఉండాలి అని చెప్పినప్పుడు వారందరూ అలాగే 10 మంది ఇష్టం లేకపోతే 10 టమాటాలు కవర్లు వేసుకొని ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ వారమంతా దాన్ని తిప్పుతూ వచ్చారు. అయితే వారం అయిపోయిన తర్వాత మరి వారు గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నారు, ఎలా ఉంది మీ ఈ 1 వీక్ జర్నీ అని అడిగితే, కొంతమంది ఏమో ప్రతి చోటికి వెళ్ళిన చోటకల్లా దీన్ని మొయ్యలేకపోయాం గురువుగారు, బరువుగా అనిపించింది, వెళ్ళిన ప్రతి చోటకి కవర్ పట్టుకొని వెళ్ళాలంటే చాలా బరువుగా అనిపించింది అని కొంతమంది చెప్తే, కొంతమంది ఏమో ఈ టమాటాలు కుళ్ళిపోయి వాసన మేము భరించలేకపోతున్నాము, ఆ వాసన వారమంతా మాతోనే ఉంచుకోవాలి, పక్కనే ఉంచుకోవాలంటే ఆ వాసన మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్తున్నప్పుడు దాని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మన అసూయ మనకే భారము, మనం ఇతరుల పట్ల మన శత్రువు పట్ల మనం పెంచుకునే ద్వేషము అది మన హృదయంలోనే భారంగా ఉంటుంది, అది మన హృదయంలోనే దానిలాగా కుళ్ళిపోయి అది మన చుట్టూరునే వాసనగా ఉండి అది మనకే నష్టమును కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సౌలు హృదయం అంతా దావీదు మీద అసూయతో తనకే అది భారంగా, తనకే అది నష్టం వచ్చేలాగా
చేసింది. కానీ దావీదు మాత్రము సౌలు విధంగా అలా ఉండట్లేదు, కానీ దేవుని ప్రేమను నింపుకున్న వ్యక్తి అయి శత్రువు పట్ల కూడా దేవుని ప్రేమ చూపించే వ్యక్తిగా మనము దావీదుని చూస్తున్నాము. కాబట్టి ఎన్గెది వనము స్వాస్థ్యంగా కావాలి అంటే ఏం చేయాలి? రెండవదిగా అంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి. మొదటిది ఆయన ఎల్లప్పుడూ ఆయనకి స్తుతి చెల్లిస్తూ ఆయన ప్రేమను కలిగి మన జీవితంలో ఉండాలి అని అది మనకు నేర్పిస్తుంది. మూడవదిగా దేవుని స్వస్థత లేదంటే దేవుని సమృద్ధి మనము ఎన్గెది వనంలో అనుభవిస్తాము. మన ఏజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, ఏజ్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. మరియు దాని యొద్ద ఎన్గెది పట్టణము మొదలుకొని ఎనగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. చాలండి. ఈ ఏజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మనం చూస్తే గనక ఇక్కడ దేవుడు ఒక దర్శనాన్ని, ఏజ్కేలుకి ఒక దర్శనం చూపిస్తున్నాడు. మనందరికీ ఈ అధ్యాయము పరిచయమే. ఇందులో ఏ విధంగా దేవుని సన్నిధిలోంచి, దేవుని మందిరపు గుమ్మముల్లో నుంచి నీరు వస్తున్నాయి. మనము 47వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. చాలండి. అలాగే ఆ తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తే మందిరపు దగ్గర నుంచి, ఆ బలిపీఠం దగ్గర నుంచి ఏ విధంగా నీరు పారుతూ వచ్చాయి. మొదట చీలమండలం వరకు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత మొల లోతు, తర్వాత ఈదలేనంత లోతులోకి ఏ విధంగా దేవుడు తీసుకెళ్తున్నాడు అనేది మనము ఏజ్కేలు ఒక దర్శనం చూస్తున్నట్లు మనం ఈ అధ్యాయంలో గమనిస్తాము. అయితే ఈ అధ్యాయం 10వ వచనం ఏమని రాస్తుందంటే, ఎన్గెది పట్టణం మొదలుకొని ఎనగ్లాయిము వరకు అక్కడ వారు చేపలు పట్టినప్పుడు విస్తారమైన సమృద్ధిగా చేపలు మహాసముద్రంలో ఉన్న విధంగా అంత సకల చేపలు అక్కడ ఉన్నాయి అని మనం గమనిస్తున్నాం. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్గెది పట్టణము ఎడం పక్కన ఉంటే ఎనగ్లాయిము పట్టణము కుడి పక్క ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఏముంది అంటే మృత సముద్రము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అంటే కానీ ఇక్కడ మృత సముద్రంలో ఎటువంటి చేపలు ఉండవు, ఎటువంటి సకల జీవచరాలు అందులో ఉండవు. ఏది అందులో బతకలేదు, ఏది అందులో నిలవలేదు. ఎందుకంటే దానిలో ఉన్న ఆ మినరల్ కంటెంట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల అందులో ఏ జీవులు బతకలేవు. కాబట్టి కానీ ఇక్కడ మనం చూస్తుంటే దేవుని గుమ్మంలోంచి నీరు పారినప్పుడు అక్కడ ఏమవుతుందంట, ఇప్పుడు జనరల్గా ఏదైనా నదిని కనుక మనం చూస్తే ఆ నది ఇప్పుడు ఈ ఎన్గెది వనంలోంచి వచ్చే నీరు వెళ్ళి ఒక సముద్రంలో కలిసినాయి అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఆ నది నీరు కూడా ఈ సముద్రంలో కలిసిపోయి అవి కూడా ఉప్పు నీరు అయిపోయి దేనికి పనికి రాకుండా అయిపోతుంది. కానీ ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత లేదా ఈ అధ్యాయంలో విడ్డూరం చూస్తుంటే ఆ వనంలోంచి, ఆ నదిలోంచి వచ్చిన నీరు వల్ల వచ్చి ఇక్కడ దీంతో సముద్రంతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సముద్రపు నీరు కూడా ఏమవుతుందంట సకల జీవులు నివసించేలాగా అది మారిపోతుంది. నిజమే. అంటే దేవుని మందిరంలో నుంచి వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంది, ఆ ఎడారి ప్రదేశంలో ఆ మృత సముద్రము దేనికి పనికిరాదు, అందులో ఏది నివసించదు అనే ప్రదేశంలో కూడా దేవుడి సమృద్ధిని మనం చూడగలుగుతున్నాం. ఇటువంటిది మనము యేసుక్రీస్తులో మనము గమనించగలుగుతాము. అంటే ఒక నది వచ్చి సముద్రంతో కలిసినప్పుడు ఆ సముద్రం లాగా ఈ నది నీరు కూడా ఉప్పుగా మారిపోయి దేనికి పనికి రాకుండా అయిపోతాయి. ఈ లోకంలో ఎంతో పాపం నిండి ఉన్నప్పుడు కానీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు మాత్రం లోకంలోకి వచ్చి కూడా ఆయన ఈ పాపులతో కలిసిపోలేదు, కానీ వారిని రక్షించి వారిని పరిశుద్ధులు చేయడకై ఆయన ప్రత్యేకంగా మనకు, అంటే ఆ నది వచ్చినప్పుడు సముద్రంతో కలిసినప్పుడు అవి కూడా ఉప్పు నీరుగా మారిపోలేదు, కానీ ఆ సముద్రాన్నంతా మార్చి అక్కడ ఏమవుతుందంటే సకల జీవులు నివసించేలాగా అక్కడ ఆ నీరు మంచి నీరు, సముద్రపు నీరుని కూడా మార్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోకి సముద్రంలోకి వచ్చి ఆయన పాపంలో కలిసిపోలేదు, కానీ ఆయన ఈ పాపపు లోకపును మార్చడానికి ఆయన పాపం లేని వ్యక్తిగా వచ్చి ఆయన కూడా
ఏ విధంగా అయితే అక్కడ మనం చదువుతున్నాం కదా, మహాసముద్రంలో సకల జాతి చేపలు బహువిస్తారంగా ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈ లోకంలో అన్యులను కూడా ఆయన మార్చాలి. సకల జీవులు, సకల ప్రాణులు ఆయన స్తుతించేవారుగా, మరి సముద్రంలో దేనికి పనికి రాకుండా ఉప్పు నీరు, దేనికి పనికిరాని నీరు, దేనికి నివసించలేని ఈ పాపంలో ఉన్నప్పుడు ఆ నది నీరు, ఎన్గెది వనం నుంచి పారే నీరు వచ్చి ఏమైందంట, దాన్నంతటినీ మార్చింది. యేసుక్రీస్తు జీవితం కనుక మనం చూస్తే ఆయన అన్నిట్లోనూ ప్రత్యేకంగా జీవించిన వ్యక్తే. జనరల్గా ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో కనుక మనం చూస్తే ఒక వ్యక్తి గొప్పవాడిగా ఉండాలి, గొప్పవాడిగా కనిపించాలంటే ఏం చేస్తారంటే తన చుట్టూరు ఎంతో చదువుకున్న వ్యక్తులను, పెద్ద పెద్ద ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లను మనం పెట్టుకుంటే ఇంతమంది ఇతని చుట్టూరు ఉన్నారంటే ఇతను ఎంత గొప్ప వ్యక్తో అని మనం అనుకుంటాము. యేసుక్రీస్తు తలస్తే కనుక ఈ లోక రాజులను కూడా ఆయన చుట్టూరు ఆయన పెట్టుకొని సేవకు తీసుకెళ్ళగలరు. కానీ యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత మనం ఏం చూస్తున్నామంటే ఆయన జాలరులను, పామరులను, చదువులేని వారందరిని ఎంచుకొని ఆయన వారిని శిష్యులుగా చేసుకొని వారి ద్వారా, ఆ అపోస్తుల ద్వారా ఆయన ఏం చేస్తున్నారంటే ఈ లోకాన్నంతటికీ సువార్త పంపించి, ఏ విధంగా ఆ సముద్రము, ఆ దర్శనంలో ఏజ్కేల్ ఏం చూస్తున్నాడంటే దేనికి పనికిరాని ఆ సముద్రం కూడా ఆ నీరు వచ్చినప్పుడు సకల జీవులు అందులో నివసించడం మొదలుపెట్టాయి. అలాగే దేనికి పనికిరాని పామరులను ఆయన తీసుకొని, ఆ జాలలను తీసుకొని వారిని లోక సువార్తకు పంపించినప్పుడు సకల ప్రాణులను దేవుని యందు తిప్పడానికి ఆ అపోస్తులు ఎంతో విధంగా దేవుని సేవను చేశారు. కాబట్టి దేవుని మందిరం నుంచి వచ్చే నీరు అది ఎటువంటి పరిస్థితి అయినా, దేనికి పనికిరాదనుకున్న ప్రదేశాన్నైనా మార్చగల శక్తి దేవుని దగ్గర ఉంది. దేవుని బలిపీఠం నుంచి వచ్చే ఆశీర్వాదము ఆ విధంగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎన్గెది వనములో ఎల్లప్పుడూ సమృద్ధి ఉంది. చుట్టూరు ఎడారి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్న, చుట్టూరు దిక్కుతోచని పరిస్థితులు మన జీవితంలో ఉన్నా సరే, దేవుడు మన ఎందు ఉంటే, దేవుని సన్నిధి, దేవుని మందిరంలో మనం ఉంటే ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనకి ఎన్గెది వనంలో ఎంతగా అయితే సమృద్ధి ఉందో, ఎల్లప్పుడూ అక్కడ ఏమున్నాయంట, ద్రాక్షవనాలు ఉన్నాయి. మరి కర్పూరపు పూగుతులు, అంటే అక్కడ ఆ సమయంలో దొరికే వస్తువులతో పర్ఫ్యూములు చేసేవారు, ఎంతో విలువైనవి అందులో నుంచి చేసేవారు. కాబట్టి ఎంతో విలువైన సమృద్ధి అందులో నుంచి రావడానికి కారణం దేవుడు చుట్టూరు ఆ పరిస్థితుల్లో గురించి కూడా ఒక మంచిదాన్ని ఆయన తీసుకురాగలుగుతున్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా అటువంటి సమృద్ధి, అటువంటి ఆశీర్వాదం మనం కలిగి ఉండాలంటే మొదటిగా మన జీవితాల్లో స్తుతి ఉండాలి. రెండవది, ఆయన ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఆశీర్వాదాలు, ఆయన సన్నిధి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి కృతజ్ఞత కలిగిన జీవితము, అటువంటి ప్రేమ కలిగిన జీవితము, అటువంటి ఆశీర్వాద కలిగిన జీవితము మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి చిన్ని మాటలు దీవించును గాక. ఆమేన్.